ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవ జీవితంలో ప్రయోజనకరంగా జీవితాలు లేవు, వీడున్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అనుకుంటున్నాం. కానీ మన దేవుడు మన జీవితాల నుంచి కోరుకునేది ఏంటిది? మన దేవుడు మన బలహీనంగా ఉన్న వారి జీవితాలు ఏ విధంగా తీర్చిదిద్దగలుగుతారు తెలుసుకోవాలనుందా? అయితే ప్రార్థనలు ఏకీభవించండి, వాక్యంలో పాల్గొనండి. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని సజీవత్వంతో ఆశీర్వదించారు, దానిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. యేసు అనుచరుల పరిచర్యకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు ప్రభువా. వాటన్నిటిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా రాజేష్ కుమార్ గారు, విప్లవ కుమారి గారు వారి సంతానం కొరకే, విజయ్ కుమారి గారు ప్రభా వారి మంచి ఆరోగ్యం కొరకే ప్రభా, అదేవిధంగా స్వతంత్ర భారతి గారు, మేరీ కుమారి గారు, వెంకట రత్నం గారి ఆరోగ్యాల కొరకే, ప్రీతి గారు యుఎస్ లో ఎంఎస్ కొరకే, జోయల్ గారు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కొరకే, కీర్తి గారు పీజీ గైనకాలజీ ఎడ్యుకేషన్ కొరకే ప్రభా, కృపాయిని గారు ప్రభా హెల్త్ కొరకే, మనమ్మ గారు ఆరోగ్యం కొరకే, కిరణ్ గారు ఆరోగ్యం కొరకే, సౌభాగ్యమ్మ గారు ఆరోగ్యం కొరకే, నితీష్ గారు ప్రభా న్యూట్రిషన్ షాప్ డెవలప్మెంట్ కొరకే, బాబురావు గారి ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వీరే కాకుండా ప్రభా ప్రమిళ ఆంటీ గారు, సుప్రీత్ గారి కొరకే, శ్రీకళ ఆంటీ గారి కొరకే, అబ్రహాం లింకన్ అంకుల్ గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే విధంగా ఇంద్ర దివాకర్ గారు, కాంతమ్మని గారు, రిచి కొరకే, సంధ్యమ్మ కుమార్తె కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వీరందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని బలపరచమని మేము వేడుకుంటున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడివి తండ్రి. మీ నమ్మకత్వంలో ఉన్న సార్వభౌమత్యాన్ని ప్రతి బిడ్డ ప్రభు అనుభవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మేము మీ దగ్గరికి తిరిగి రాగా ప్రభా మా జీవితాల్లో కావలసినవన్నీ మాకు అనుగ్రహించే దేవుడితో పాటు మేము మీకు సాక్షులుగా జీవించాలని కోరుకునే దేవుడివి తండ్రి. కాబట్టి మేము పడిపోయిన వారిని లేవనెత్తగలిగిన దేవుడు మీరు ఒక్కరే ప్రభా. కాబట్టి ఇంత ఆత్మీయ అనుభవంలోకి మేము నడిపింపబడలాగున మీరు సహాయపడి బలపరచమని మేము వేడుకున్నాం. ఇంత గొప్ప అనుభవంలోకి మేము నడిపింపబడాలి అని అంటే అది కేవలం మీ జీవం కలిగిన రక్షణ సువార్త ద్వారా కలుగుతుంది. ఇంత గొప్ప అవకాశాన్ని ప్రభా సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు, వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు ప్రభా మిస్టర్ అండ్ మిసెస్ నాగరాజ్ గారు, మరి ఎస్తేర్ గారు, వారు హుబ్లీ కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు, నాగరాజ్ గారు, ఎస్తేర్ గారి బిడ్డలు ప్రభా, శ్వేత వివాహం కొరకే, అదేవిధంగా తేజు ఆ బిడ్డ భవిష్యత్తు కొరకే, కుటుంబం అంతటి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. ఈ కుటుంబాన్ని మీరు మెండుగా దీవించి ఆశీర్వదించండి. మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు ఈ వాక్యం విని ప్రభా ఒక్కరైనా రక్షణ పొందే అవకాశం ఉంది. ఈ రక్షణ పొందే అవకాశం కలిగించిన ఈ కుటుంబాన్ని, రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, వాక్యం ఇటున్న ప్రతి బిడ్డకి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అదే విధంగా తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న ఆజ్ఞ నిర్మలమైన వాక్యమును అపేక్షించుడి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. తండ్రి ఆజ్ఞానుసారంగా మేము జీవించి ఈ వాగ్దానం స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని మీరు నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటూ ఈ వాక్యాన్ని వినబోతున్న బిడ్డలతో బోధించబోతున్న నాతో మాట్లాడి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు మెండుగా దీవించిన గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? కుటుంబంలో, వ్యక్తిగత జీవితం, వైవాహిక జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మానవుని జీవితంలో ఈ రోజుల్లో మనం గమనిస్తే స్వార్థం అనేది ఎక్కువగా పెరిగిపోయింది. నేను సంతోషంగా ఉంటే సరిపోతుంది, నాకు కావాల్సింది నాకు ఉంటే సరిపోతుంది, నా ఎంజాయ్మెంట్, నా ఎంటర్టైన్మెంట్ నావే అనే విధంగా స్వార్థం అనేది ఎక్కువగా అయిపోయింది. కానీ తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నేను చెప్పేది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు మీలో ఇచ్చిన సామర్థ్యతను మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యతను మీరు ఒక్కసారి గమనించండి. మనం స్వార్థపరులుగా జీవించడానికి, లేకపోతే కుయుక్తుపరులుగా జీవించడానికి దేవుడు మనల్ని తయారు చేయలేదు. దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన ఆ సామర్థ్యత మన జీవితాల్లో దేవుడికి మహిమార్థంగా ఉండేటట్టు, మన జీవితాల ద్వారా ఇతరులు మారేటట్టు ఇచ్చిన సామర్థ్యం. వీ నీడ్ టు రియలైజ్ అవర్ పొటెన్షియల్ ఇన్ అవర్ లైఫ్. ఆయన మార్గంలో మనం నడుస్తే, ఆయన చెప్పిన మార్గంలో, ఆయన వాక్యానికి విధేయులుగా మనం జీవిస్తే మన సామర్థ్యత ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? ఈ వీడియోని చూడండి. నక్క అది చిక్కుబడిపోయింది. ఆ నక్క చిక్కుబడిపోతే ఒక చిన్న జంతువు, దాని పేరు నేను చెప్పలేకపోతున్నాను, ఆ చిన్న జంతువు వచ్చింది. అయితే ఆ నక్క అంటుంది, ఒక్కసారి నా కట్లు తెరుచుకొని నేను తినేస్తాను అని అంట. కానీ ఈ చిన్న జంతువు దాంట్లో ఉన్న సామర్థ్యత ఏంటిది? దేవుడు ఏమిచ్చారు? ప్రేమించేది, సహాయం చేసే గుణాన్ని ఇచ్చారు.
అది నా నక్క నేను తింటానని చెప్పినా కూడా ఈ జంతువు ఏం చేసింది, ఎక్కడైతే చిక్కుకుపోయిందో అదంతా తీసేసి తనని విడుదల దయచేసి. ఈరోజు నేను చెప్పే మాట మీరు కూడా గ్రహించవలసింది, దేవుడు మన జీవితాల్లో మనం ఎంత అపనమ్మకంగా ఉన్నా, మనం ఎంత స్వార్థపరులుగా ఉన్నా, మనం ఎంత వేషధారులుగా ఉన్నా, ఎంత మొండితనం, ఎంత తిరుగుబాటు స్వభావం మన జీవితాల్లో ఉన్నప్పటికీ ఆయన మనల్ని పాప విముక్తులుగా చేసి పాపాన్ని నుంచి విడుదల దయచేసిన గొప్ప దేవుడు. ఆ సామర్థ్యత క్రీస్తులో ఉంది, అదే సామర్థ్యత మనలో కూడా ఉంది. మనం ప్రేమించే వారంగా, ఆత్మఫలం ఫలించే వారంగా మన జీవితాలు కూడా ఉండాలి. ఇంత మంచి మనసు క్రీస్తు బిడ్డలమని చెప్పుకునే వారంగా మనలో ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. ఉన్నాయి, మనం గుర్తించట్లేదు. వీఆర్ నాట్ రియలైజింగ్ ద పొటెన్షియల్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. ఎప్పుడు కూడా బలహీనులుగా, ఎప్పుడు కూడా ద్వేషం, కోపంలో ఏదో మనం దాంట్లో ఒక వేరే జోన్లో, ఒక ట్రాన్స్లో మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుడి యందు భయభక్తులతోని ఆయన మార్గంలో నడుస్తే నీ జీవితం అనేక దుఃఖులకి ఆశీర్వాదకరంగా మారునుగాక. ఆ విధంగా మారాలని మన ప్రియతమన్న అందరి కుటుంబంలో ఒక అన్నలాగా భావించి జోష్ అన్నగారు స్థాపించిన యేసు అనుచరులనే పరిచర్య మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా ఈ కుటుంబంగా ఉన్న మేమంతా కలిసి, మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులుగా ఉన్న జాన్ స్పర్జన్ గారు, భక్తి సింగ్ అనే నేను, మేమందరం కలిసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రార్థిస్తుంటాం. ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు చేస్తుంటాం. ఆల్వేస్ రిమెంబర్, నువ్వు బలహీనుడు కాదు, క్రీస్తులో నువ్వు బలవంతుడి. యు రియలైజ్ యువర్ పొటెన్షియల్. దేవుడు నీ తోడై ఉండగా నువ్వు ఈ లోకాన్ని జయించేంత శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తారు అనేది నువ్వు గమనించాలి. ఆ విధమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్లే ముందు ఒక పాటను విందాం. నీ దేహాన్ని ఆలయంగా మలచుకోవయ్యా, ఆలయంలో క్రీస్తును ప్రతిష్ఠించవయ్యా. నీ దేహాన్ని ఆలయంగా మలచుకోవయ్యా, ఆలయంలో క్రీస్తును ప్రతిష్ఠించవయ్యా. నీ యవ్వనాన్ని క్రీస్తుకై సమర్పించవయ్యా, నీ యవ్వనాన్ని క్రీస్తుకై సమర్పించవయ్యా. నీ సంఘాన్ని సంస్కరింపబూనుకోవయ్యా, నీ సంఘాన్ని సంస్కరింపబూనుకోవయ్యా. యవ్వనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా. యవ్వనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా. నీ గురి ఏదో ఇంకా నీకు తెలియకున్నదా, నీ గురి ఏదో ఇంకా నీకు తెలియకున్నదా. నీ గమ్యం ఏదో తెలియక పరుగెడుతున్నావా, నీ గమ్యం ఏదో తెలియక పరుగెడుతున్నావా. యవ్వనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా. పాట విన్నారు కదా. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ లో యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో మనం 4 పాయింట్లు మనం ధ్యానించాం. రికగ్నైజ్, రిపెంట్, రిమూవ్ అండ్ రిమెంబర్. ఈరోజు 5వ పాయింట్, 6వ పాయింట్ మనం ధ్యానించబోయేది రియలైజ్ ద పొటెన్షియల్. ఈ 5వ పాయింట్లు మనం గమనిస్తే, మనం కానీ యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం 17వ వచనాన్ని ఒక్కసారి మీ ముందు పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. ఈ లోకాన్ని మీరు గమనించండి. ఈ లోకమంతా ఎక్కడ చూడండి స్వార్థం అనేది ఎక్కువగా అయిపోయింది. నేను చూస్తున్నాను, గత కొన్ని రోజులుగా టీవీని నేను గమనిస్తుంటే, టీవీ ఛానల్ తెరిచారు అని అనగానే భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధం, సహజీవనం చేసేవారు, వాళ్ళు ఇది వాళ్ళదే అనేదే ఈ చెత్తే నడుస్తుంది. వయనాడులో, కేరళలో ప్రమాదంలో ఉన్నవారు, ఇంకా కష్టాలు పడేవారి గురించి చూపెట్టలేదు.
వాడి భార్య వాడు ఇంకొక ఆమెను పెట్టుకున్నాడు, తిను ఈయనతో చేసింది, తిను ఈ అలవాట్లు చేశాడు, ఇదే కనపడుతుంది. ఇదే స్వార్థపూరితమైన వాతావరణంలో స్వార్థపూరితమైన వార్తలు వినుకుంటూనే మనం జీవించే పరిస్థితులు ఉన్నాయి. కానీ నిస్వార్థంగా దేవుడు మన జీవితాల్లో మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నారు. ఆ దేవుడు మన జీవితాల్లో చేసేది ఏంటిదో తెలుసా? మనలో ఉన్న సామర్థ్యతని మనం గుర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నటించే వారంగా ఉంటున్నావు, అది సామర్థ్యత కాదు. నువ్వు మొండితనంలో ఉన్నావు, అది సామర్థ్యత కాదు. నీ జీవితంలో తిరుగుబాటు స్వభావం కలిగిన సామర్థ్యత కాదు. నీలో దేవుని కృపను బట్టి దేవుడు నీలో ఒక సామర్థ్యత ఇచ్చారు. ఏంటిది అనగా, నువ్వు బలహీనుడుగా ఉన్నా దేవుడు నీ లోకంలో నేను బలవంతుడుగా చేయగలిగిన దేవుడు. నువ్వు మూర్ఖుడుగా బ్రతుకుతున్నా క్రీస్తు యందు నమ్మకంగా జీవించి రక్షకునిగా అంగీకరిస్తే ఈ లోకం ఎవరినైతే తెలుగుపరులుగా ఎంచుతుందో వారిని మూర్ఖులుగా నీ ద్వారా చేయగలిగిన దేవుడు ఉన్నారు అనేది మనం గ్రహించాలి. ఆ గ్రహింపు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈ వీడియోని చూడండి. ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒలింపిక్స్ గురించి నేను చెప్తూ ఉన్నాను. దీంట్లో చూస్తే ఈ వ్యక్తి జంప్ చేస్తున్నాడు కదా. ఈ వ్యక్తి జంప్ చేస్తుంటే అద్భుత రీతిలో జంప్ చేశాడు. కానీ ఈ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో జంప్ చేశాడు తెలుసా? ఆయన మడిమ ఇరిగిపోయింది, అది ఫ్రాక్చర్ అయింది. కానీ అయినా కూడా ఈ వ్యక్తి ఏం చేశారంటే ఆయన చెయ్యవలసింది అనగా తనలో ఉన్న సామర్థ్యతనంతా బయటకు తీసుకొచ్చి, దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చారు, నాకు ఒక ఆపర్చునిటీ ఉంది కాబట్టి దీంట్లో నేను ముందుకు కొనసాగాలి అని చెప్పే విధంగా ఆయన ముందుకి కొనసాగాలి. పతాకాన్ని గెలుచుకున్నాడు. ఈరోజు నేను చెప్పే మాట, నీలో ఉన్న సామర్థ్యతని మనం గుర్తించాలి. మనం బలహీనులుగా బ్రతికి మన జీవితంలో ఈ లోకంలో మనము ఒక వివేకం లేకుండా బ్రతకడాన్ని బట్టి నష్టపోయేది మనమే అనేది గమనించాలి. అందుకే బైబిల్లో రాయబడ్డ మాట, పాముల వలె వివేకముతోని పౌరాలు వలె కపటం లేని వారుగా మనం బ్రతకాలి. ఉన్నామా? ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి మనలో సామర్థ్యతతో పాటు దేవుడు మనకు సమాధానం ఇచ్చే దేవుడు. ఆ సమాధానం మన జీవితాల్లో నీతిని బట్టి కలుగుతుంది అనేది మనం గ్రహించాలి. ఏ విధంగా ఉంటుందంటే ఒక్కసారి 16-17 వచనాలు చదువుదాం మనం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువుగా యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీకు ప్రయోజనం కలగాలి, మన జీవితం ప్రయోజనకరంగా ఉండాలని చెప్పి దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. గాడ్ చోజ్ యు. ఇంగ్లీష్ బైబిల్లో రాబట్టే యు నీడ్ టు ప్రాఫిట్ అనే మాట రాయబడ్డది. కొన్నిటి దగ్గర దేవుడు మన జీవితంలో అద్భుత రీతిలో నడిపించే వ్యక్తిగా ఉన్నారు అనే మాట రాయబడ్డది. అనగా లాభ నష్టాలు చూసుకొని బ్రతికేవారం మనం కదా, స్వార్థంతో బ్రతికేవారం. కానీ దేవుడు అంటున్నారు, నా జీవితాల్లో ప్రయోజనం కలగాలి. ఆయన మనల్ని ఎంచుకొని మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నారు. ఇక్కడ మనం గమనించాలి, దేవుడు మన జీవితాల్లో ప్రయోజనం చేసి ఆయన మాటను మనం వెంబడిస్తే నీతి సముద్ర త్రము వలె ఉండును అనే మాట. అనగా మన జీవితంలో గాడ్ విల్ గివ్ అస్ ఏ పొటెన్షియల్ వేర్ వీ హ్యావ్ టు రియలైజ్ ద పొటెన్షియల్ అండ్ ఇఫ్ వీ ఒబే హిమ్ హీ విల్ బ్లెస్ us విత్ ద పీస్ అండ్ రైచియస్నెస్. నీతి అంటే ఏంటి చెప్పండి? నీతి అనగా మన జీవితాల్లో మనం చూచేది, మనం మాట్లాడేది, మన ప్రవర్తన అంతా ఆత్మీయంగా ఉంటుంది. అది ఆత్మీయంగా ఆలోచనలు, ఆత్మీయంగా సరైన ఆలోచనలు, ఆత్మీయమైన మాటలు, ఆత్మీయమైన ప్రవర్తనల నీతికి సాదృశ్యము అనేది మనం గ్రహించాలి. కానీ మన జీవితాల్లో నీతిగా మనం జీవిస్తున్నాం. మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని వెంబడించుకుంటూ అంత ఆత్మీయంలో మనం జీవిస్తున్నాం. ఇవన్నీ మనం జీవించాలి అంటే దేవుడు మనపై కుమ్మరించిన కృపలో, ఆ సజీవత్వంలో మనము మన జీవితాల్లో ఇచ్చిన సామర్థ్యతని మనం గ్రహించాలి అనేది మనం గమనించాలి. నేను చెప్పే మాట లోతైన మాట, మీరు ఆలోచించండి. సాతానుడికి మన గతం తెలుసు, సాతానుడికి మన వాస్తవం తెలుసు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సాతానుడు ఏం చేస్తాడంటే దేవుడి కొరకు మనం ఏదైనా చేయాలి, మనలో ఉన్న ఆ సామర్థ్యతను మనం బయటకు తీసుకొని రావాలి, దేవుడి యందు నీతిగా జీవించి మన జీవితాలైన వాక్యానికి విధేయులుగా జీవిస్తే దేవుడు మన జీవితంలో ప్రయోజనకరంగా మనం తీర్చిదిద్దుతారు, ప్రయోజనకరంగా మన జీవితాల్లో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టు చేస్తారని చెప్పి వాడు ఏం చేస్తాడంటే నువ్వు ఇది చెయ్యలేవు, నీతో ఇది కాదు, నువ్వు ఇది జరిగించలేవు అనే విధమైన ఆలోచనలు మన జీవితాల్లో తీసుకొస్తారు. ఈ వీడియోలో ఇందాక నేను చూపెట్టినట్టు ఈ వీడియోని మీరు గమనిస్తే ఆయన మడిమి ఇరిగిపోయింది. ఆ వ్యక్తి మడిమి ఇరిగిపోయినప్పటికీ కూడా ఆయన కలిగిన అవకాశంలో మనలాంటి వాళ్ళు ఉన్నా ఎవరున్నా కూడా ఇంకో కాళ్ళు ఇరిగిపోయి ఇంకేమైపోతుంది అని మనం అనుకుంటాం.
కానీ మీరు గమనించండి, ఆయన చేసిన పని మెడిమి ఇరిగిపోయి ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఆయనకు వచ్చిన అవకాశంలో, దేవుడు ఆయనకి ఇచ్చిన సామర్థ్యతలో ఆయన అది జయించాడు. సాతానుడు తీసుకొచ్చి తలంపులను జయించి ఒక పతాకాన్ని ఆయన జయించాడు. దేవుడు ఈరోజు నీ జీవితాల్లో, నా జీవితాల్లో కూడా సాతానుడు తీసుకొచ్చి ఏ ఆలోచనలకి మనం లొంగకుండా దేవుడు మనలో ఇచ్చిన సామర్థ్యతలు మనం జీవించాలి. వీ నీడ్ టు రియలైజ్ అవర్ పొటెన్షియల్. నేను చెప్పే మాట, వీ నీడ్ టు రియలైజ్ అవర్ పొటెన్షియల్. ఆ సామర్థ్యతను మనం గుర్తించి మన జీవితాల్లో దేవుని వాక్యానికి విధేయులుగా జీవిస్తే మన జీవితం ప్రయోజనకరంగా అవుతుంది. ఆ ప్రయోజనకరమైన జీవితంలో మనం నడిపింపబడాలి అంటే దేవుడు చూపేట అపారమైన కృపను మనం గుర్తించాలి. ఆ కృపను మనం గుర్తించగలిగితే దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తాం. మన జీవితాల్లో ఆత్మీయ ఆలోచనలు, ఆత్మీయ మాటలు, ఆత్మీయ ప్రవర్తన మన జీవితాల్లో కనపడుతుంది. అనేకులకి ఆశీర్వాదకరంగా మనం తీర్చిదిద్దబడతాం. ఈరోజు నేను చెప్పే మాట, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, ప్రయోజనకరంగా మన జీవితాలు లేదేమో, మన సొంత వారికి మనం ప్రయోజనకరంగా లేమేమో, మన సొంత వారు మనము అప్రయోజనమైన వారు వీళ్ళు అని చెప్పి మనల్ని తిరస్కరిస్తుండొచ్చు. కానీ నేను చెప్పే మాట, దేవుడు నీకు కావాలి, దేవుడికి నువ్వు కావాలి. నీ జీవితాన్ని ప్రయోజనకరంగా చేసి హీ విల్ మేక్ యువర్ లైఫ్ ఎ ప్రాఫిటబుల్ లైఫ్. బట్ వి నీడ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి మనం విధేయులుగా జీవించాలి. అట్టి విధేయత దేవుడు నీ జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్. మనం 6వ పాయింట్, నేను చెప్పిన పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక మెసేజ్ కింద అవుతుంది. నేను చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకుని 48వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు, రికగ్నైజ్ అవర్ హిపోక్రసీ. 3 నుంచి 6వ వచనం వరకు మనం గమనిస్తే రిపెంట్ ఫ్రమ్ అవర్ స్టబర్నెస్. 6 నుంచి 11వ వచనం వరకు మనం గమనిస్తే రిమూవ్ అవర్ రెబెలియస్నెస్. మళ్ళీ మన జీవితాలు గమనిస్తే 12 నుంచి 15వ వచనం వరకు మనం గమనిస్తే రిమెంబర్ హిజ్ మెర్సీ. 16వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం గమనిస్తే రియలైజ్ అవర్ పొటెన్షియల్. తర్వాత 20, 21, 22 వచనాల్లో మనం గమనిస్తే రిటర్న్ టు హోలీ గాడ్. తిరిగి పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి మనం రావాలి. 20వ వచనం నుంచి 22వ వచనం, ఈ వచనాలు మీరు గమనిస్తే దేవుడి దగ్గరికి మనం తిరిగి రావాలి. ఆ దేవుడి దగ్గర తిరిగి రాగా మన జీవితాల్లో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన దేవుడు, తీర్చే దేవుడు. హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ అవర్ లైఫ్, వాట్ ఎవర్ నీడ్ ఇస్ దేర్ ఇన్ అవర్ లైఫ్ అనేది మనం గ్రహించాలి. ఈ వచనాలలో మీరు గమనిస్తే దాహం వేస్తుంది, మానవుని జీవితంలో దాహం వేస్తుంది. దాహాన్ని తీర్చగలిగిన దేవుడు. ఈరోజు నేను చెప్పే మాట, మన జీవితాల్లో శ్రమలు వస్తాయి, ఆ శ్రమల్ని తొలగించగలిగిన దేవుడు, శ్రమల్ని అధిగమించే శక్తి ఇవ్వగలిగిన దేవుడు. ఆ శ్రమల అనుగుణంగా మన జీవితాల్లో మన తోడుండి మన తోడు నిలబడే దేవుడు ఉన్నారు అనేది మనం గ్రహించాలి. కానీ మానవుని జీవితం మీరు గమనిస్తే మనం తిరిగి దేవుడి దగ్గరికి వస్తున్నామా అనేది ఆలోచించాలి. మన బలహీనతలో మనల్ని బలం ఇచ్చే దేవుడు, మన జీవితాల్లో ఆ బలహీనతలో మన జీవితాలని ప్రయోజనకరంగా చేయగలిగిన దేవుడు మన తోడు ఉన్నారు అనేది మనం గ్రహిస్తున్నామా? మీరు వీడియోని చూడండి. చిన్న బిడ్డలు స్కేటింగ్ చేస్తున్నారు. స్కేటింగ్ కాంపిటీషన్ జరుగుతుంటే ఆ బిడ్డ కింద పడిపోయాడు. మీరు గమనించండి, ఆ బిడ్డ కింద పడిపోయాడు. కింద పడ్డప్పటికీ కూడా మీరు గమనించండి, దేవుడు ఆయనను లేవనెత్తి తిరిగి ఆ రేస్ని గెలిచే విధంగా దేవుడు ఆయన నడిపించాడు. ఈరోజు నేను ఆ జీవితాల్లో గమనించాను, నువ్వు తిరిగి దేవుడి దగ్గరికి రా. నువ్వు కింద పడిపోయిన జీవితాన్ని జీవిస్తున్నావా? నువ్వు అందరి కంటి చూపులో నువ్వు కింద పడిపోయావా? నువ్వు తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నావా? తమ్ముడు, చెల్లెమా, ఎవరికి ముఖము కూడా చూపెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నా, నీ జీవితం ఎంతో నీకే అసహ్యంగా కలిగే పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావే. ఎందుకు ఈ బ్రతికి నేను ఇంత బాధ పెట్టాను, ఇంత నా వల్ల నష్టపోయారే అనే ఆలోచనలో నువ్వు జీవిస్తున్నావు. కానీ దేవుడు ఈరోజు అంటున్నమాట, నువ్వు తిరిగిరా, నువ్వు దేవుడి దగ్గరికి తిరిగిరా. దేవుడు నీ జీవితాన్ని అనేకులకి ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దునుగా. ఆ కార్యం చేయగలిగిన దేవుడు ఉన్నారు అనేది నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఇక్కడ మీరు గమనిస్తే 21, 22, ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించును, వారు దప్పికొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబ్బుక చేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. మీరు ఇక్కడ గమనించండి, ఎడారి స్థలంలో వారిని నడిపించగా. అర్థమవుతుంది కదా? క్రైస్తవ్యంలో మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. క్రైస్తవ్యం అనగానే ఆశీర్వాదాలు, అద్భుతాలు కాదు. క్రైస్తవ్యంలో ఎడారి లాంటి పరిస్థితుల్లో వచ్చిన దేవుడిని తోడుండి నీ దాహాన్ని తీర్చేవాడు. ఈ రోజు ఇక్కడ మీరు గమనించండి, ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు బబులోనులో ఉన్నప్పుడు దేవుడి దగ్గర తిరిగి వచ్చారో, దేవుడు వారి బానిసత్వాన్ని నుంచి వారికి స్వేచ్ఛనే కాదు కలిగించింది. దేవుడు వారు కోరుకున్నది వారికి దేవుడికి ఒక సాక్షులుగా జీవించాలని దేవుడు కోరుకున్నాడు. ఆ సాక్షులుగా జీవించే పరిస్థితుల్లో దేవుడిని తోడై ఉన్నారు అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి.
మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ స్కేటింగ్లో ఉన్నట్టు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆ వ్యక్తి పడిపోయినా దేవుడు ఆయన తోడుండి లేవనెత్తిన దేవుడు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న, గర్భఫలం లేకుండా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న, దేవుడు నీ తోడుండి నీ జీవితాల్లో నీ స్వస్థత చేయగలిగిన దేవుడు, నీ జీవితాల్లో ఉన్న కష్టాలను తొలగించగలిగిన దేవుడు. కానీ దేవుడు కోరుకునేది దేవుడి దగ్గరికి తిరిగిరా, నీకు పాపాన్ని నుంచి విముక్తి కలిగించే దేవుడు, నీ జీవితాల్లో ఆయనకు సాక్షిగా నిలబెట్టగలిగిన దేవుడు. నువ్వు ఆ విధంగా ఉన్నావా అనేది ఒక్కసారి ఆలోచించాలి. నేను ఆ విధంగా లేము. మన వేషధారణను వదులుకోము, మన జీవితాల్లో మొండితనాన్ని వదులుకోము, మన జీవితాల్లో వ్యతిరేక తిరుగుబాటు స్వభావాన్ని మనం వదులుకోము, ఆయన కృపని మర్చిపోతాం. మన జీవితాల్లో మన సామర్థ్యాన్ని మనం గుర్తించకుండా మన జీవితాల్లో బలహీనులుగానే బ్రతికి మనం దేవుడి దగ్గర తిరిగి రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా? 22వ వచనం ఒకసారి మనం గమనిస్తాం. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమని రాస్తుంది? దుష్టులకే నెమ్మది. ఇవన్నీ మనం వదులుకోలేదు, దేవుడి దగ్గర తిరిగి రాలేదనుకోండి, మన జీవితాల్లో నెమ్మది ఉండదు. ఈరోజు ఎందుకు నెమ్మది లేదు? ఎందుకు మన జీవితాలు ఇలాంటి అగ్ని లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఒక్కసారి గమనించండి. ఈ లక్షణాలు ఇంకా మన జీవితాలు క్రీస్తు అని పెదవులతోనే మనం అంటున్నాం, కానీ హృదయాలు దేవుడి నుంచి దూరం ఉన్నాయేమో అనేది ఆలోచించండి. అలాంటి జీవితం మన జీవితాల్లో ఉండకుండా, మన జీవితాల్లో మన సామర్థ్యతను మనం గుర్తుపెట్టుకొని దేవుడు కుమ్మరించే కృపలో మనం జీవించి మన సామర్థ్యతను మనం గ్రహించి గుర్తించుకొని ఆయన యందు తిరిగి రాగా దేవుడు ఈరోజు మీ జీవితాల స్వేచ్ఛను అనుగ్రహించి ఆయన సాక్షులుగా నిలబెట్టును గాక. ఆ కార్యం జరగాలంటే తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, దేవుడు ఈరోజు నాతో అడుగుతున్న ప్రశ్న, నేను నీ జీవితాన్ని ప్రయోజనకరంగా చేయాలని ఆశ కలిగి ఉన్నాను. నువ్వు బలహీనుడుగా ఉన్నా, నువ్వు నష్టపోయినా, నువ్వు నిరాశ నిస్పృహలో ఉన్నా, నువ్వు ఎన్నో ఫెయిల్యూర్స్ నువ్వు ఎదుర్కొన్నా, దేవుడు నీ జీవితాన్ని ప్రయోజనకరంగా చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ దేవుడి యందు నువ్వు తిరిగి వస్తున్నావు. నువ్వు తిరిగి రాగలిగితే ఆ దేవుడు నీ జీవితాన్ని సాక్షిగా చేయాలని దేవుడు ఆశ కలిగి. ఈ వీడియోలో మీరు గమనిస్తే మెడిమి ఇరిగిపోయినా ఆయన జీవితంలో దేవుడు ఆయనకి ఇచ్చిన అవకాశంలో ఆయన సామర్థ్యతను గుర్తించి ఒక ప్రయోజనకరంగా పతాకం గెలుచుకునేటట్టు చేశారు. నీ జీవితంలో దేవుడు తిరిగి రాగా నువ్వు పడిపోయి ఉన్న జీవితంలో, ఈ వీడియోలో ఉన్నట్టు నువ్వు పడిపోయి ఉన్న జీవితంలో ఉన్న దేవుడు నిన్ను నిలబెట్టి విజయం వైపు నిన్ను నడిపించే దేవుడు, ఒక సాక్షిగా నిలబెట్టే దేవుడు నీ తోడున్నారు. కానీ నీ జీవితంలో ఆ కార్యాలు జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు, నువ్వెంత బలహీనంగా ఉన్నా నీ జీవితాన్ని అనేకులకి ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దగలిగిన దేవుడు నీ తోడున్నారు. ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలని ఆశగా ఉంటే ఈరోజే దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించు. బ్రదర్, నేను తర్వాత చేస్తాను బ్రదర్. మీరు ఆలోచించండి. ప్రొద్దునే వేడిగా వచ్చిన టీని తర్వాత తాగుతామా? తాగము కదా. మనం పొద్దున చేయాల్సిన పని రాత్రి చేస్తాను అని అంటే కుదురుతుందా? కుదరదు. కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. ఈరోజు దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. దేవుడు నీ జీవితాల్లో పడిపోయి ఉన్న పరిస్థితుల్లో నిన్ను లేవనెత్తునుగాక. నీ జీవితంలో నువ్వు బలహీనుడిగా భావించి సాతానుడు తీసుకొచ్చే తలంపులో నేను ఇది చెయ్యలేను, ఇది జరగదనే ఆలోచనల నుంచి దేవుడు నీకు విడుదల దయచేసి నీ జీవితంలో ఉన్న సామర్థ్యతను దేవుడు బయటకు తీసుకొచ్చి నిన్ను ఒక ప్రయోజకుడిగా దేవుడు చెయ్యనుగాక. ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడిగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పడిపోయిన జీవితాలను లేవనెత్తగలిగిన దేవుడు తండ్రి, ఎవరి జీవితాల్లో అయితే ఈరోజు పడిపోయి రక్షణ పొంది తిరిగి లేవనెత్తాలని తీర్మానం తీసుకున్నారు, వారి జీవితాలను ప్రయోజనకరంగా మార్చే దేవుడు ఉన్నారనే ఆత్మీయ సత్యంలోకి వారిని నడిపించి దీవించుమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. మళ్ళీ వచ్చే వారం కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యేసు అనుచరుల ఒక దర్శనం, యేసు అనుచరుల ఒక పరిచర్య. తండ్రి గారు, మన ప్రియతమ అన్న, తండ్రి సమానులు జోషన్న గారు యేసు అనుచరుల పరిచర్యను స్థాపించి వారు చేసిన ఒక గొప్ప పరిచర్య, సువార్త పరిచర్య. అందని ప్రాంతాలకు వెళ్ళి సువార్త అందించాలి, సంఘాలు లేని దగ్గర సంఘాలు స్థాపించాలి అనే ఒక దర్శనంతో యేసు అనుచరుల పరిచర్యను ప్రారంభించడం జరిగింది. ఈ పరిచర్య, ఈ దర్శనంతోనే కుమారులుగా దేవుడు మాకు కూడా ఇచ్చిన దర్శనాన్ని ఈ విధంగా మేము ముందుకు కొనసాగిస్తున్నాం.
సెప్టెంబర్ 25వ తారీఖున 2023 సంవత్సరంలో దేవుడు మాకిచ్చిన ఒక దర్శనం ఏంటిదనగా, మళ్ళీ అందని ప్రాంతంలో వెళ్ళి సువార్త పరిచర్య ప్రారంభించాలి. కాబట్టి కేవలం మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, ఆదివారపు సర్వీసెస్లో అటెండ్ అవ్వడమే కాదు, కానీ వ్యక్తిగతంగా మారుమూల గ్రామాలకు వెళ్ళి సువార్త పరిచర్య చేయాలి. అక్కడ ఉన్న వారిని బలపరచాలి. సంఘాలు లేని పక్షాన సంఘాలు కట్టాలి అనే ఒక దర్శనం. అదేవిధంగా ప్రాంతంలో ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా ఇళ్ళు కూడా దర్శించి వారిని ఆత్మీయంగా బలపరిచి ప్రార్థన చేయాలి అనే ఒక నిర్ణయాన్ని సేవకుల సదస్సులో మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి జనవరి నుంచి అందని ప్రాంతంలో వెళ్ళి సువార్త పరిచర్య చేయాలి. అక్కడ సువార్త అందిన బలహీనంగా ఉన్న సంఘాన్ని బలపరచాలి అనే ఒక దర్శనంతో మేము గుంటూరు ప్రాంతంలో అచ్చంపేట అనే ఒక గ్రామం దగ్గర ఒక ఏజెన్సీ ఏరియా దగ్గరికి వెళ్ళి సువార్త, మీరు అనుకోవచ్చు టై కట్టుకున్నారు, కొంతమంది సూట్ వేసుకుంటారు, స్పర్జన్ గారు అమెరికా నుంచి వచ్చారు, వీరేం పరిచర్య చేస్తారులే అని అనుకోవచ్చు. కానీ మీరు ఈ వీడియోస్ చూడండి. మాకున్న దర్శనము సువార్త పరిచర్య అందని ప్రాంతంలో చేయాలి. మేము మీటింగ్స్కి వెళ్తున్నాం, పట్టణాలకు వెళ్తున్నాం, విదేశాలకు వెళ్తున్నాం, అన్నిటి దగ్గర సువార్త చేస్తున్నాం. కానీ మా మూలము దేవుడు మాకు ఇచ్చిన దర్శనంలో ఈ విధంగా వీధి సువార్త, అన్నయ్య గారైతే సుమారుగా 25 సంవత్సరాల తర్వాత ఈ విధంగా వీధి పరిచర్య చేయడం జరిగింది. కాబట్టి నాన్నగారితో పాటు నేను ఉన్నప్పుడు ఈ విధంగా అనేక సువార్త పరిచర్యలు మేము చేశాం. తర్వాత పేదవారికి కూడా సహాయం చేయడం అనేది జరిగింది. కరోనా సమయంలో కానీ వేరే సమయంలో కానీ ఈ విధంగా సహాయం చేయడము జరిగింది. కాబట్టి యేసు అనుచరుల పరిచర్యని ఈ విధంగా మీరు ప్రతిరోజు మీ కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని, ఈ విధంగా మా కొరకు మీ ప్రియతమ అన్న జోషన్న గారి బిడ్డల కొరకు మీరు ప్రార్థిస్తూ ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. ఈ విధంగానే పరిచర్య కొనసాగించాలి. ఈ విధంగానే అందని ప్రాంతంలో సువార్త అందించాలి. హంగు ఆర్భాటాల కోసమో పేరు వచ్చేసేయాలి, ఒకరిని విమర్శించేసి మనం పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు. కేవలం స్వచ్ఛమైనది, జీవం కలిగిన దేవుని వాక్యాన్ని, జీవితాలు మార్చే దేవుని వాక్యాన్ని, సువార్త అందించాలి అనే దర్శనంతో మేము ఈ పరిచర్యను కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ విధంగానే మా కొరకు ప్రార్థించండి, ప్రోత్సహించండి, బలపరచండి. మీ ప్రతిరోజు మీ ప్రార్థనలో మీ ప్రియతమన్న జోషన్న గారి బిడ్డలు, మీ కుటుంబంలో సభ్యుల్లాంటి వారం, మీ తోబుట్టులం జాన్ స్పర్జన్ గారిని, బక్సింగ్ గారిని నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంత అననుకూలతమైన ప్రతికూల పరిస్థితుల్లో సువార్త పరిచర్య చేసే బిడ్డలుగా, మీ కుటుంబ సభ్యులుగా మేమున్నాం. కాబట్టి మా కొరకు ప్రార్థించమని, ప్రోత్సహించమని నా మనవి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.